దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యానమునకు ముందుగా వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. రోమా 4:7. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేటి ధ్యాన వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలలో ఉన్న ధన్యత, క్షమాపణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని ధర్మశాస్త్రానికి లోబడేవారు ధన్యులని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ధన్యత అంటే కేవలం అంత బాగుండడమే కాదు. ధన్యకరమైన స్థితి అంటే దేవుడు కోరుకున్న విధంగా జీవించడం ధన్యకర జీవితం. ధర్మశాస్త్రం అనగా ఉపదేశం అని అర్థం. ధర్మశాస్త్రమేమో ఉపదేశం అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యకరమైన స్థితి అంటేనేమో దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడం. కాబట్టి దేవుని ఉపదేశాలకు తలొగ్గే వారికి ధన్యకరమైన స్థితి, సంతోషం లభిస్తాయి. సిరి సంపదలు కలిగి ఉండడము ధన్యతే. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చక్కని కుటుంబం, ఇవన్నీ దేవుని దీవెనలే. అవన్నీ ధన్యతలే. ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ఇవి కావాల్సిందే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రధానమైనది దేవునితో సంబంధం కలిగి ఉండడం. మనిషికి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది దేవునితో సంబంధం ఉండాలి. మేడలున్నాయి, మిద్దెలున్నాయి, కారులున్నాయి, పొలాలున్నాయి, అంతస్తులున్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం అనేది ఉండటమే వీటన్నిటికంటే ముఖ్యమైనది. దేవుని కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి లోబడి జీవించడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, మన ధ్యాన వాక్యములోని ధన్యత, ఆశీర్వాదం ఇదేనని మనం గ్రహించాలి. మనుషులు తమకు ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. దేవుడు కోరినట్లు జీవించడమే నిజమైన ధన్యత అని గ్రహించాలి. మనకిష్టం వచ్చినట్టు మనం జీవించడం, అన్ని వసతులు మనకి కలిగి ఉండడం, అన్ని విషయాలలో మనకి మేలుకరమైనటువంటి జీవితాలతో మనము కొనసాగుతున్నాము, అంత మాత్రమే అది ధన్యత అని అనుకోకూడదు. దేవునికి దగ్గర అవ్వటమే ధన్యత. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే ధన్యత. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అది ధన్యత. దేవుడు కోరినట్లు జీవించడమే నిజమైన ధన్యత. ప్రభువు నిమిత్తము వ్యతిరేక శక్తులైన నానా రకాల జనుల వలన కలిగే దౌర్జన్యాలు, శ్రమలు, ఆటంకాలను ప్రభు పేరిట మనము ఎదుర్కోవాలి. తప్పదు. కీర్తనకారుడు రాజైనా అనేక హింసలు, అవమానాలను
ఎదుర్కొన్నట్లు మన పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. కీర్తన గ్రంథం అంతా అదే. ఆయనకి శత్రుముఖ ఎక్కువ, బట్ ఆయన దేవుని బిడ్డ. ఆయన ప్రతిదీ కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. రాజు అయినా సరే ఆయన దేవుని ఆశీర్వాదంతోనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవమానాలను ఎదుర్కొనేవాడు అయినా సరే దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటూ ఉండేవాడు. ఆయనకి శత్రుముఖ ఎక్కువ. మరి ఆయన రాజు కదా మరి, కానీ ఆయన మనుషుల్ని ఆశ్రయించడు. మనుషుల సలహాలు ఆయనకు అక్కర్లేదు. మనుషుల స్నేహం ఆయనకు అక్కర్లేదు. ఎవరికి? దావీదు గారికి. ఆయన ఎత్తితే ఆయన దేవుడే ఆయన ఆశ్రయము, దేవుడే ఆయన కోట, దేవుడే ఆయన దుర్గము, దేవుడే ఆయన శైలము. అంతే. ఆయన చిట్ట చివరకు దేవుని ఆలయ మందిరములకు ప్రవేశించడానికి గుమ్మముల దగ్గర ఉంటే చాలు అనుకుంటాడు. లోనకు కూడా వెళ్ళనక్కర్లేదు. ఆయన గుమ్మముల దగ్గర ఉండి దేవుని వాక్యాన్ని వినాలి అనే తపన కలిగినటువంటి కీర్తనకారుడు. దేవుడు బాధలను ఎదుర్కొనే వారి వైపు ఉంటాడని కీర్తనకారుడే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 92లో దేవుని ఆదరణ మాట మనలను కాపాడుతుంది. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన మనము చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశమే దావీదు గారిది. ఆ ప్రకారంగానే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మన వైపు దేవుడు ఉంటాడు. మన బాధల్లో ఆయనకి చెప్పుకోవాలి. ఎలా చెప్తావు? ప్రార్థనాపూర్వకంగా, ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియపరచుకోవాలి. మన బాధ, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందులో ఏ తేడా లేకుండా దేవుని అడగాలి. నమ్మకముతో అడగాలి, విశ్వాసముతో అడగాలి. ప్రార్థన చేస్తే మన మాట దేవుడు వింటాడు అన్నటువంటి మాట కాదు, కానీ అందులో విశ్వాసపూరితమైనటువంటి మాటను దేవునికి విన్నవించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి హృదయపూర్తిగా మన బాధలను దేవునికి మొరపెట్టుకుంటే మన మొర ఆయన తప్పకుండా వింటాడు. నాకు మొరపెట్టుడి, నేను వింటాను. నాకు నిజముగా మొరపెట్టుడి. ఆ నిజముగా అన్న దానిలోనే ఆ మొర ఎలాంటి మొరో మనకి అర్థమవుతుంది. ఇంక అందులో ఏ ధ్యాస ఉండకూడదు, ఏ విషయము ఉండకూడదు, ఏ జ్ఞాపకము రాకూడదు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనకి దేవునికి మధ్యలో ఏది మనకి కనిపించకూడదు, మనకు ఆలోచించకూడదు. ఎందుకంటే మన హృదయాలోచన దేవుడు వింటాడు. మన హృదయాలోచన దేవుని దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మన హృదయాల ప్రక్కనే దేవుడు ఉంటాడు, మనతోనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రకారంగా నిత్య ప్రార్థనలతో మనస్ఫూర్తిగా విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన యందు బలపడాలి. ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము తప్పనిసరిగా తండ్రి ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా.
వినని బిడ్డ కూడా దేవా వినేటట్లుగా తండ్రి వాళ్ళ మనసులను నీవు కరిగించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. మా యొక్క హృదయాలను మా మనసులను తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకొని మాకు మేలైనటువంటి జీవితాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.